అవును, దానికే చెప్పెళ్లారమ్మా. నేనిప్పుడు తినకుండా వెళ్తున్నాను. నేనింటికొచ్చేసరికి నాకిష్టమైన బంగాళదుంప వేపుడు పప్పుచారు చేసి పెట్టమని చెప్పి మరీ వెళ్లారు. ఛీ, నాకేం చేయాలో అర్థం కావట్లేదు. అది చాలా తెలివైంది. సరే, ఇప్పుడు నువ్వు ఆ ఇంట్లోకి వెళ్ళావు కదా, ఇకపై నువ్వేం చెయ్యాలో ఎలా చెయ్యాలో అన్నీ ఈ అమ్మ చెప్తుంది. రా వెళదాం. ఆ బస్సు వదిలేసి ఈ బస్సు ఎక్కడం వల్ల ఎంత పొరపాటు జరిగిపోయింది. ఛా! ఈ టైంలో వచ్చే 47Fలోనే సూపర్ ఫిగర్స్ ఉంటాయి. ఎక్కితే ఈ బస్సు ఎక్కాలి, లేకపోతే 10H 10:30. టైం మార్చి చెప్తున్నానే. ఛా! మనకేది సెట్ అవ్వట్లేదేంటి. 127M. ఈ టైంలో అయితే 10-15 ఫిగర్స్ దిగుతాయి. ఈ టైంలో ఫిగరే ఉండదు. 9:30 బస్సు సంగతి ఏంటి? అది కూడా అంతేనా? ఈ 12:30 బస్సు. ఛ! ఒరే బామర్ది, ఈ టైం టేబుల్ ఒకటే కన్ఫ్యూజన్గా ఉందిరా. ఇప్పుడు మనం ఏ బస్సు ఎక్కాలి? నీకన్నా ఎక్కువ నాకేం తెలుసు బావా. అరే బావా, చెప్పరా. ఎవరు వస్తున్నారో చూడు. హాయ్. ఆ అమ్మాయికి హాయ్ చెప్పిందిరా. పడిందంటావా? పడిందిరా, వర్కౌట్ అయింది. ఇప్పుడు ఎలా రా అమ్మాయిని పట్టుకోవడం? రే బైక్ వేసు. రే భాస్కర్ దగ్గర ఉందిరా. ఛే! ఆ అమ్మాయి వెళ్ళిపోతుంది. రే త్వరగా ఫోన్ చేయరా, భాస్కర్కి ఫోన్ చేయి. రే త్వరగా రా, అమ్మాయి వెళ్ళిపోతుంది. కలవట్లేదురా. రే దిలీప్, ఏంట్రా బామర్ది? నీ ఫిగర్ వెళ్ళిపోతుందిరా. అవునా? ఎక్కడ? అలా వెళ్ళి చూడు, కనిపిస్తుంది. సార్ బైక్ చూస్తుంటా. ఎక్కడ్రా? రే 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 ఛే! పాపం ఎలా వెతుకుతున్నాడో చూడు. వాడు వస్తాడని నాకు తెలిసే. వాడు రావాలని నేను హాయ్ చెప్పాను. బాగా వెతకని రా సరే పోదాం. పద. ఏంటి ఇంత లేటు? లేట్ అయితేనే వచ్చాం కదా. ఏ రేవతి, అటు చూడే, అతను వచ్చాడు. పాపం చూడవే ఎలా పిచ్చిపట్టినట్టు తిరుగుతున్నాడో. తిరిగి నీవే ఇప్పుడు ఏమైందని? కొద్ది రోజులు పోతే గోకులంలో సీత సినిమాలో పవన్ కళ్యాణ్లా రోడ్డు మీద పడతాడేమో చూడు. ఎవడు వీడా? అంత సీన్ లేదులేవే. మనం కొంచెం ఆలోచిస్తే చాలు, మనల్ని వసంత కోకిల్లో శ్రీదేవిలో చేస్తాడు. పాపమే, అతను చూస్తే చాలా మంచివాళ్లా కనిపిస్తున్నాడు.
మంచోడైతే బస్ స్టాప్లో బీట్ వేసి వచ్చిపోయే అమల్కి సైడ్ కొట్టడు. ఆ రోజు నేను దూరం నుంచి చూసినప్పుడే అనుకున్నాను వాడు జొల్లు పార్టీ అని. అందుకే లైట్గా లుక్ ఇచ్చి స్మైల్ ఇచ్చాను. నేను అనుకున్నట్టే వచ్చాడు, మాట్లాడాను. ఇక చూడు, పిచ్చి కుక్కలా వెంట పడతాడు. అయితే అందరిలాగా ఇతన్ని కూడా నీ వెంట తిప్పుకుంటావా? లేకపోతే అలాంటి వాడిని పెళ్లి చేసుకుని కాపురం చేస్తావా? ఇదంతా ఓ థ్రిల్లే. మన వెనకాల ఎంతమంది పడితే మనకంత గ్రేట్నెస్ తెలుసా? ఆహా, మన వెనకాల అనొద్దు, నీ వెనక అని చెప్పు. ఏయ్, వాడు కనిపించడం లేదే. వాడిని ఏడిపించాలని నిర్ణయించుకున్నావు కదా, నీకోసం ఎక్కడో వెతుకుతుంటాడు చూడు. వెతకనివే, బాగా వెతకని. తినండే. అర్చనా, అర్చనా, ఏం చేస్తున్నావు? అన్నయ్య పప్పుచారు బంగాళదుంపలు వేపుడు చేయమన్నాడు కదా, చేస్తున్నాను వదినా. నువ్వు ఆల్రెడీ అప్సెట్లో ఉన్నావు. నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో అర్చనా, నేను వంట చేస్తాను. పర్వాలేదు వదినా, నువ్వు కూడా ఆఫీస్లో పనిచేసి అలసిపోయి వచ్చావు కదా, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో వదినా, నేను చేస్తాను. నేనేం అలసిపోలేదు అర్చనా, నేను వంట చేస్తానని చెప్తున్నాను కదా, నువ్వు వెళ్ళు. అది కాదు వదినా, అన్నయ్య నన్నే కదా వంట చేయమన్నాడు, అందుకని. ఓ, నేను వంట చేస్తే మీ అన్నయ్య తినరా? అయ్యయ్యో, అది కాదు వదినా. అయితే నేనే వంట చేస్తాను. అర్చనా, మన అగ్రిమెంట్ గుర్తుంది కదా, ఉదయం నువ్వు వంట చేస్తే రాత్రి నేను వంట చేస్తాను. 2 పూటల నువ్వే వంట చేస్తూ నన్ను సోమరిపోతం చేస్తున్నావు అర్చనా. సరే వదినా, నువ్వే వంట చేయి. అబ్బా, ఈ ఇంట్లో వంట చేయడానికి నీ పర్మిషన్ తీసుకోవాల్సొస్తుంది. అవును, స్టవ్ మీద ఏం పెట్టావ్? పప్పుచారు కోసం పప్పు పెట్టను వదినా. సరే, నేను చూసుకుంటాను, నువ్వెళ్ళు. వదినా, ఈ పూట అన్నయ్య నీ వంట తిన్న తర్వాత రేపటి నుంచి నన్ను వంటగదిలోకి రావద్దంటాడు, చూస్తుండు. వదినా, పప్పు మాడిపోతుందేమో చూసుకుంటుండు. ఉమ్. రమ్య, ఇప్పుడు మీ నాన్నగారు భోంచేయడానికొస్తారు. నేను చెప్పిందంతా గుర్తుంది కదా? నా బుజ్జి చూడు. రమ్య, అందరూ నిద్రపోయారు, నువ్వు మాత్రం నిద్రపోకుండా టీవీ చూస్తున్నావు. కొంచెం సేపు చూసా నాన్న. సరే, నేను అన్నం తినే వరకే చూడాలి, సరే. సరేనా? గుడ్. రమ్య, రా తిందాం. వద్దు నాన్న, నేను ఫుల్లుగా తిన్నాను. వావ్, సూపర్. రమ్య, చెప్పవే చెప్పవే. నేను చెప్పను. నేను ఇందాకే చెప్పాను కదే, మర్చిపోయావా? ప్లీజ్ చెప్పవే. చాక్లెట్ ఐస్ క్రీమ్ కొనిపెడతావా? కొనిస్తాను. ప్రామిస్. ప్రామిస్. చెప్పవే. నాన్న,
మ్మ్. వంట ఎవరు చేశారో తెలుసా? అర్చన అత్తయ్య ఉదయాన్నే చెప్పాను కదా, అందుకే చేసింది. ఏం కాదు, నీకోసం అమ్మనే వంట చేసింది. థు. ఏమండి, నేను అసలు మీకు వంటనే చేసి పెట్టకూడదా? ఏయ్, నువ్వు వడ్డిస్తేనే నాకు ఇష్టం ఉండదు. అలాంటిది వంట చేస్తే తింటానా? చూడు, నువ్వు వంట రుచి చూపించి వల్ల వేసుకుందాం అనుకుంటున్నావేమో. అలాంటిదేం కుదరదు. నాది మాటంటే మాటే. నువ్వు రమ్యకి తల్లివి మాత్రమే, నాకు భార్యవి కావు. మైండ్ ఇట్. నిన్నే ఇట్రా. ఏంటి? ఏం లేదు. అయితే నన్నెందుకు ఫాలో చేస్తున్నావు? ఎందుకంటే నేను చూస్తూనే ఉన్నాను, నెల రోజుల నుంచి వెంట పడుతున్నావు. ఏం కావాలి? అది నేను మిమ్మల్ని ఏంటి, లవ్వా? అదే. అవును కావ్య. నువ్వు నన్ను లవ్ చేస్తున్నావా? లైఫ్లో పెళ్ళి అనేది చేసుకుంటే అది నిన్నే కావ్య. నువ్వు నాకు కావాలి. నువ్వు లేని జీవితాన్ని నేను అస్సలు ఉంచుకోలేను కావ్య. నువ్వు కాదంటే నేను సూసైడ్ చేసుకుంటాను కావ్య. ఓహో, నువ్వు చావకుండా ఉండాలంటే నేను నిన్ను లవ్ చేయాలి. అవును కావ్య, అవును. నువ్వంటే నాకు ప్రాణం. అందుకు నువ్వు వెయిట్ చేయాలి. ఎంతకాలమైనా వెయిట్ చేస్తాను కావ్య. ఎప్పుడు ఎక్కడని చెప్పు, అక్కడే వెయిట్ చేస్తాను. ఏంటి కావ్య? అయ్యో, ఎందుకు కావ్య నవ్వుతున్నావు? నేను చెప్పింది వెయిటింగ్ లిస్ట్. రోజు 4-5 లవ్ అప్లికేషన్స్ ఇస్తుంటారు. అందరినీ ఒకే రోజు కన్సిడర్ చేయలేను కదా. ఇప్పటికీ 30 మంది వెయిటింగ్ లిస్ట్లో ఉన్నారు. నువ్వు 31వ వాడివి. 31? అవును, 6-7 మంది ఆర్ఎస్సీలోనా. హాయ్ కావ్య. హాయ్ దినేష్. ఏంటి రోడ్ నెంబర్ 10లో వస్తా అని చెప్పి ఇలా వచ్చావు? సార్ని అవాయిడ్ చేయడానికి రూట్ మార్చాను. సార్ ఎవరు? సారు లవ్ చేస్తున్నాడట. అవును, నీ ఆర్ఎస్సీ నెంబర్ ఎంత? 8. ఎన్నాళ్లకో ఇప్పుడు బైక్ ఎక్కుతున్నాను. నీ నెంబర్ 31. సీనియారిటీ ప్రకారం వెయిట్ చేయగలిగితే వెయిట్ చేయి, లేకుంటే మరో అమ్మాయిని చూసుకో. ఓకే? కావ్య, నీకోసం ఎంతకాలమైనా వెయిట్ చేస్తాను కావ్య. ఏయ్, పోరా పో. ఎందుకు కావ్య అతను అంతలా ఏడ్పిస్తున్నావు? వాడి మొహం చూసావా? అయినా వాడు లవ్ చేస్తున్నానని చెప్పగానే ఒప్పేసుకోవాలా? అందుకే వెయిటింగ్ లిస్ట్ లో పెట్టి ఓ బౌండరీ గీశాను. సరే గాని ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్దాం? నీ ఇష్టం. ఏదైనా రెస్టారెంట్కి వెళ్దామా? ఓకే. ఓకే.
సితారకు వెళ్దాం. ఓకే. కావ్య, దినేష్ నువ్వు లోపల వెయిట్ చేయి, నేను ఇప్పుడే వస్తాను. సరే. ఏంటి ఏమిటి కావ్య ఇదంతా? ఇదంతా అంటే? ఇలా ఎవరి బైక్ మీద వచ్చావే? ఎవరతను? నా బాయ్ ఫ్రెండ్. ఏంటే ఇది? అసలు భయం అనేదే లేకుండా చెప్తున్నావు. ఏంటి నువ్వు అడిగిన వెంటనే భయపడుతూ వణికిపోతూ చెప్పాలా? అతను నా బాయ్ ఫ్రెండ్. నీకు చెప్పడానికి నేనెందుకు భయపడాలి? ఎవరికి భయపడాలి? ఎవరికి భయపడాలా? ఇలా నడి రోడ్డు మీద ముక్కు మొహం తెలియని వ్యక్తితో బైక్ మీద వచ్చావే? ఎవరైనా తెలిసిన వాళ్ళు చూస్తే ఏమనుకుంటారు కావ్య? చూసేవాళ్ళు ఏమన్నా అనుకోని నేనెందుకు వాళ్ళకి భయపడాలి? ఏంటే ఇది? అసలు భయం అన్నదే లేకుండా మాట్లాడుతున్నావు. ఏంటి ఈ ప్రపంచంలో ఎవరు చేయని తప్పు నేను చేస్తున్నానా? ఈ రోజుల్లో బాయ్ ఫ్రెండ్ ఉండడం కామన్. ఏదో భూమి బద్దలైపోయినట్టు సీన్ క్రియేట్ చేస్తున్నావేంటి? లేదు కావ్య, నువ్వు మాట్లాడుతున్నది తప్పు. అలా మాట్లాడకే. ఏయ్, నీకేమన్నా మెంటలా? ఫ్రెండ్తో కలిసి హోటల్కొస్తే తప్పేంటి? నీ ఫ్రెండ్స్తో కలిసి వెళ్లడంలో తప్పు లేదు, కానీ ఇలా మగాళ్ళతో కలిసి వెళ్ళడం తప్పు. అయ్యో మెంటల్, ఇందులో తప్పే ఉంది. అంటే నువ్వతన్ని ప్రేమిస్తున్నావా? వాట్? అతన్ని నేను లవ్వా? నేను బైక్లో వచ్చే ప్రతివాడిని ప్రేమించాల్సొస్తే ఈ పాటికి నాకు 30-40 మంది బాయ్ ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. అతను నా ఫ్రెండ్ అంతే, అర్థమైందా? నువ్వెంత ఫ్రెండ్ అని చెప్పినా కావ్య ఎవరో అబ్బాయితో తిరుగుతుందనే కదమ్మా చెప్తారు. అనుకోని అందులో తప్పే ఉంది. ఏంటి కావ్య అలా అంటావ్? దీనివల్ల నీ జీవితమే పాడైపోతుందే. నిన్ను కూడా ప్రాస్టిట్యూషన్ జరిగే చోటుకు వెళ్ళొచ్చింది అన్నారు. నువ్వేమన్నా చచ్చిపోయావా?